అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ, కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో బ్లాంకెట్స్, సాక్స్ అండ్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్ శనివారం జనవరి 27 రోజున నిర్వహించింది. శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో నిరాశ్రులైన పేదలకు ఆహారంతో పాటు నిత్యావసర సామాగ్రి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్లాంకెట్స్, సాక్స్ అండ్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్ గా పిలువబడే ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా వ్యక్తులకు అవసరమైన ఆహారం, సాక్స్ ను పంపిణీ చేశారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల నేతృత్వంలో కౌన్సిల్ సభ్యులు వెంకట్ ఎక్క, శ్రీనివాస్ మనాప్రగడ, ప్రసాద్ ఉప్పలపు, విజయ్ సేరితో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ బాసాని, ప్రధాన కార్యదర్శి సరస్వతి వరకూర్, కోశాధికారి సుబ్రత గడ్డం తదితరులు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు. టీటీఏ బే ఏరియా బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కమ్యూనిటీ సర్వీసెస్ చైర్మన్ రవికుమార్ నేతి మాట్లాడుతూ, కమ్యూనిటీ సర్వీసెస్ దశాబ్దం పాటు బే ఏరియాలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ మద్దతుపై ఆయన ప్రశంసించారు. స్వయం సేవలో యువతను భాగస్వామ్యం చేసి సేవాభావాలను పెంపొందించాలని సభ్యులను కోరారు. కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ అండ్ కల్చరల్ అంబాసిడర్ శ్రీనివాస మానప్రగడ, శ్రీనివాస్ శిరవరపు, సంతోష్ దామ్రా, జ్యోతి చౌదరి, హరినాథ్ పొలిచెర్ల, కిరణ్ బాసాని, అంజన్ కర్నాటి, వెంకట్ శ్రీరామ్ మరియు నందాదేవి మరియు స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా అయిన జై స్వరాజ్య గ్లోబల్ టీవీతో పాటు ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ, గ్రేట్ ఆంధ్ర, తెలంగాణ టైమ్స్, తెలుగు టైమ్స్, టీవీ9, టీవీ5, మన టీవీ, సాక్షి వంటి మీడియా ఛానళ్లు మరియు వార్తా వెబ్సైట్లు టీటీఏను ప్రశంసించారు.